సర్వేశ్వర రెడ్డి గారు, ఇది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది గతంలో కూడా పలు సందర్భాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా వెలుగులోకి వచ్చింది. ఇది చాలా పెద్ద నేరంగా చెబుతూ ఉన్నారు. ఎలాంటి అంటే ఇది ఎంత పెద్ద నేరము, ఎలాంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది అండ్ ప్రస్తుత కేసు మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది ఫస్ట్ 1898 అమెరికాలో స్టార్ట్ అయింది. సెకండ్ వరల్డ్ వార్ లో జపాన్ టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాతనే పర్ల్ హార్బర్ అని ఒకటి ఉంటుంది, అమెరికన్ హార్బర్ అటాక్ చేస్తుంది. అంటే సీక్రెట్ ఇన్ఫర్మేషన్. అసలు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ప్రైవసీని, డిజిటల్ లిబర్టీ అండ్ ప్రైవసీని ఇంజరీ చేయడం, అంటే ఆర్టికల్ 21 రాజ్యాంగాన్ని అవమానపరచడం. ఇప్పుడు పోలీసు వాళ్ళు తీసుకున్న లా ప్రొటెక్టర్స్, లా డిస్ట్రాయర్స్ కాదు కదా, మన లక్ష్మణ గారు చెప్పినట్లు. అది తెలిసి చేయడం అనేది చాలా నేరము. తర్వాత జాబ్ చేస్తున్నాం, యూఆర్ మెంట్ ఫర్ జాబ్ పాయింట్ ఆఫ్ జాబ్ చేయడం అంటే ప్రొటెక్షన్ ఆఫ్ లా వచ్చే చేస్తున్నాం. మరి ఈ విధంగా మిస్లీడ్ అయి చేస్తే పర్సనల్ గా డ్యామేజ్ కాకపోవడం తప్ప మోటివ్ బిగ్గెస్ట్ కాన్స్పిరసీ. ఇది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. రేవంత్ రెడ్డి గారు ఆ రోజుల్లో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజుల్లో అప్పుడున్న డీజీ గారికి కంప్లైంట్ చేశాడే, ఎస్ఐబి ఈజ్ వర్కింగ్ అండర్ డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ డీజీ అండ్ రెస్పాన్సిబుల్ టు ది సీఎం. మరి ప్రభాకర్ రావు గారు అయితే దాని తర్వాత స్టెప్ ఏంది, రాధాకృష్ణ గారు డీసీపీ. ఇప్పుడు ఆ గవర్నమెంట్ చాలా తప్పు లేదు. రిటైర్డ్ ఆఫీసర్స్ 2 years కన్నా ఎక్కువ పెట్టుకోవచ్చు పోలీస్ లో. యాజ్ పర్ డిఓపి రూల్స్ చాప్టర్ 10 ప్రకారం 2 years కన్నా ఎక్కువ పెట్టుకుని లేదు ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ ఆఫీసర్స్. ఈ లుకౌట్ నోటీసులు అనేవి సాధారణంగా ఎలాంటి పరిస్థితుల్లో జారీ చేస్తారో? ఈ లుకౌట్ నోటీసులు అంటే రాష్ట్ర పోలీసులు జారీ చేస్తారా, లేకపోతే ఇంకెవరు సహకారం తీసుకోవాల్సి ఉంటుంది? జనరల్గా విదేశాలకు పారిపోయిన వాళ్ళని పట్టుకోవడానికి ఇది జారీ చేస్తారా? అవును, క్రైమ్ లకి వెళ్ళి ఎస్కేప్ అయి పారిపోయిండు, అవాయిడింగ్ ది అరెస్ట్ అని దాని కింద రాసి రెడ్ కార్డ్ నోటీసు, నెక్స్ట్ కాల్ లుకౌట్ నోటీసు పంపిస్తారు. ఎవరెత్తరో ఎంబసీకి వెళ్ళి పోతుంది. మన ఎంబసీకి వెళ్ళి ఎంబసీకి పోయి అక్కడ లోకల్ కన్సల్ట్ స్టేషన్ పోయి ఆ పాస్పోర్ట్ అడ్రస్, వీసా అడ్రస్ ప్రకారం ఆ పాయింట్లో చెప్పి అరెస్ట్ చేసి పంపిస్తారు. అంటే బిగ్ థింగ్. వీళ్ళు ఏమైనా విజయమాల్య కాదు, లేకపోతే నీరవ్ మోడీ కాదు. అంటే లండన్ యాక్ట్స్ డిఫరెంట్. అక్కడనే పోయి ఉండి అక్కడ పనికి లేదు కదా. దే షుడ్ కమ్, వచ్చి చెప్పాలి ఎవరు దీన్ని చెప్పిండ్రు, ఎందుకు చేసి. సరే జరిగిపోయింది, జరిగింది, దాపెట్టుకుంటూ ఆగుతుందా బ్రదర్? తప్పించుకుంటూ ఆగుతుందా? ఇంకా బదనాం అవుతుంటారు రోజు రోజు. పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ లేనిది, ఇప్పుడు సీఎం నాలెడ్జ్ లేనిది ఈ పని అయితే మా వాళ్ళు చేయరు. అంటే అదే డిసిప్లిన్ ఫోర్స్ కనుక పెద్ద ఆఫీసర్లు చెప్తే వీళ్ళు కాదని చెప్పాలి. యాజ్ పర్ లా నువ్వు డోంట్ మార్టిగేజ్ యువర్ జాబ్, కాదని చెప్పాలి. నేను చేయలేదు సార్ అయితే గొంతు తీసి అడగలు షిఫ్ట్ చేస్తారు. మీరు మెప్పు పొందాలని దానికి అయ్యో పెద్ద సార్ ఏమనుకుంటాడు, ఆ కాన్ఫిడెన్స్ మీరు అన్నారు సార్ లక్ష్మణ్ గారు. ఎస్ఐ చెప్పేసి అనతి కాలంలోనే డిఎస్పీ అయితే వాళ్ళ బ్యాచ్మెంట్ ఇంకా ఎస్ఐ ఉన్నారు. అదే ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని పట్టుకోవడం ద్వారా వీళ్ళ పై ఆఫీసర్ల పేర్లు వచ్చాయి. ప్రభాకర్ రావు అలాగే రాధాకిషన్ రావు పేర్లు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళని విచారిస్తే ఇంకా ఆ పైన ఎవరు ఉన్నారు అనేది డెఫినెట్గా తెలుస్తుంది. డెఫినెట్గా ఇంకా ప్రభుత్వం నుంచి ఉన్నారా, ఇంకా ఏ స్థాయి వ్యక్తులు ఉన్నారని ఎమ్మెల్యే క్వార్టర్కి ఎమ్మెల్యే కేసులో కూడా, ఆ మోయినాబాద్ కేసులో కూడా ఇదే జరిగింది. ఎందుకు అప్పుడు ఆయన పిసిసి ప్రెసిడెంట్. ఎందుకంటే ఇది టు ఎస్టాబ్లిష్ కంటిన్యూ పవర్ గురించి ప్రభుత్వం ఆడించిన ఆటలో పోలీసులంతా పావు అయిపోయినారు, జాబులు పోతున్నారు, జైల్లో పోతున్నారు, కన్విక్షన్ అవుతుంది. అవసరం లేనిది అది. వీళ్ళు చేయడం తప్పే. నేను పనులు ఏమన్నాను, అనవసరంగా ఇప్పుడు కరెక్ట్ పర్సన్స్ రావాలి బయటికి. ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఆ టీవీ ఐ న్యూస్ దగ్గర పెట్టుకొని ఆ ఇంటికి దగ్గర సీఎం గారి ఇంటికి దగ్గర ఉంటుంది అని వాళ్ళ బంధువులు వాళ్ళు ఎవరిని రికార్డ్ చేయడం అంటే ప్రైవేట్ దెబ్బతింటుంది. ఆర్టికల్ 19(1)(a) కింద కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా దెబ్బతిన్నది. ఇది నేషనల్ ఇన్సల్టింగ్ ది సావరెనిటీ ఆఫ్ ది కంట్రీ. సంబంధించి కాదు, భారత రాజ్యాంగ సార్వభౌమాధికారం అవమానపరచడము. ఇది నేషనల్ కాన్స్పిరసీ. దీనికి లోకల్ పోలీస్ అంత దూరం రీచ్ కాలేరు. ఎన్ఐఏ వాళ్ళకి అప్పచెప్పడం, దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఎవరికి అగ్రెస్ట్ కాదు నేను, ఐఎమ్ ప్రో లా, దట్స్ ఇట్. ఇప్పుడు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సింగిల్ పెట్టిన కూడా బెయిలబుల్ 3 సంవత్సరాల జైలు ఉంటుంది. లేదంటే డేటా కన్వర్షన్ ఉంటే ఇది 2 కోట్ల రూపాయలు జుర్మానా ఉంటుంది. ఇది బెయిలబుల్ అఫెన్స్. అది బీహార్ కేసులో వచ్చేటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం బెయిలబుల్ అఫెన్స్ అది, అరెస్ట్ కుమార్ కేసు ప్రకారం. కానీ బెయిలబుల్ కాదు, ఇది నాన్ బెయిలబుల్ కాన్స్పిరసీ టు ది అగైన్స్ట్ ది కాన్స్టిట్యూషన్, ఇన్సల్టింగ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ నేషన్ ఇన్సల్టింగ్ ఆల్సో.
ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేగా దాంట్లో ఉన్నప్పుడు వాళ్ళు అదర్ స్టేట్లో ఉన్నారు. అదర్ స్టేట్లోకి వెళ్ళి కూడా నువ్వు ట్యాప్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకున్నావంటే ఇవి జర్మన్ మిషన్స్ అట. నాకేంటో విశ్వసనీయ సమాచారం ప్రకారం రికార్డింగ్ మిషన్స్ అని జర్మనీకి వెళ్ళి తెచ్చిందని తెలిసింది. సరే ఎక్కడికి వెళ్ళాలి సార్ అని ఇప్పుడు మంచిదానికి ప్రయోజనం రికార్డింగ్ 2 సార్లు 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి టేప్ ను కుట్రపూర్తిగా కూల్చుతున్నారు, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని కూల్చేస్తున్న సందర్భంలో అప్పుడు చేసిండ్రు, పట్టుకుని డిమాండ్ చేసి అది వేరే ఉంది. ఊరికే సీక్రెట్ గా సంబంధం సినిమా యాక్టర్స్లకు ఏమవసరం అండి వాళ్ళు ఏం చేయడానికి, ఇంకా ఎవరెవరో ఇంకో యాంటీ సోషల్ ఎలిమెంట్ కూడా ఇన్ఫర్మేషన్ చేయడం ఇవన్నీ వస్తున్నాయి, చూస్తున్నాము, టీవీలో అబ్జర్వ్ చేస్తుంది. కరెక్ట్ పని అయితే కాదు. అది ఎన్ఐఏకి ఇచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేయమంటే ఇంటర్ స్టేట్ ఆపరేషన్స్ ఉంటాయి, దీంట్లో ఇంటర్నేషనల్ ఆపరేషన్ కూడా ఏమనుందో, లేకుంటే ఇంకే రకరకాల అనుమానాలు ఉన్నాయి. డోంట్ డాట్ ద ఇంపార్టెంట్ ఫెలోస్, డైరెక్ట్ సీఎం గారు తెలుస్తుంది. సీఎం గారు ఆపరేషన్ లేనిది అంటే నాకు కూడా సమాచారం, నేను యాజ్ అసిస్టెంట్ డీసీపీ రిటైర్ అయ్యాను, మేము కూడా పనిచేసాము, చేయలేదని కాదు. వీళ్ళు అసలు పట్టుకొని ఉంటే దొంగ తప్పుడు కేసులు పెట్టి తప్పుడు మంచి మనసులు ఇరికించుకొని తిరిగట పోలీస్ వ్యవస్థకి ఏమవసరం ఉండేది? వీళ్ళ ఎమ్మెల్యేలు పట్టుకోవడం కాన్స్పిరసీ. ఇప్పుడు టెర్రరిస్టులు, నక్సలైట్లు, టెర్రరిస్టులు, తర్వాత అలారమింగ్ క్రైమ్ ఏమైనా అయితే, ఆర్సన్స్ అయినా, లాండ్ ఆర్డర్ అవుట్ బ్రేక్ అయినా టెలిఫోన్ ట్యాపింగ్ చేసుకుని పర్మిషన్ తీసుకోవాలి. ఓకే ఓకే సర్వేశ్వర రెడ్డి గారు, మీరు అన్నట్టు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా జరగాలి. అండ్ లేటెస్ట్గా మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఎస్ఐబి టెక్నికల్ కన్సల్టెంట్గా పనిచేసినటువంటి రవి పాల్ అనేటువంటి పేరు కూడా వినబడుతోంది. ఇతన్ని బహుశా త్వరలోనే మేబీ ఇప్పుడా లేకపోతే వెరీ సూన్ ఇతన్ని విచారించేటువంటి అవకాశం ఉంది. అంటే ఇతనే ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ తెప్పించాడు అనేది. మామూలుగా ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ తెప్పించాలంటే ఒక వ్యక్తి స్థాయిలో జరిగే పనినా అక్రమంగా తెప్పించాడు? గవర్నమెంట్ పంపిస్తుంది, ఫండ్స్ గవర్నమెంట్ ఇస్తుంది, ఆయనకేం సంబంధం? ఇది ఇన్స్ట్రుమెంట్, ఆయనతో ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఇంటరాగేట్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎవరు చెప్పారు? పలానా అని చెప్పాడు, ఇంకెవరు చెప్పాడు? పలానా అని చెప్పాడు. డెడ్ ఎండ్ గోలే. ఇంకా ఇది పాటల లెవెల్లో ఉంది, డెడ్ ఎండ్ గోలే. ఇంకా పోవాలంటే ఎన్ఐకి వెళ్ళి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అప్పుడు ఇంకో బ్రదర్ ఇంకో చిన్న అంశం చెప్పండి. అప్పుడు ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజుల్లో పీసీసీ ప్రెసిడెంట్ ఉండి లెటర్ కూడా ఇచ్చాడు, ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఆ 6 రోజుల డీసీకి. యాక్షన్ అనేది తీసుకోలేదు, అది బేసిక్ క్వశ్చన్. యాక్షన్ తీసుకుంటే బండి సంజయ్ గారు కూడా వారు కూడా నాది ట్యాప్ అవుతుందని చెప్పి లెటర్లు ఇచ్చడం జరిగింది, ప్రెస్ లో చెప్పడం జరిగింది. ఎందుకు రియాక్ట్ చేయాలి ఆ రోజున్న డీసీ అనేది నేను పర్టికులర్ అడుగుతున్నా. వీళ్ళంతా చిన్న డీసీ హ్యాస్ టు రెస్పాన్సిబుల్, ఆ రోజున డీసీ హ్యాస్ టు రెస్పాన్సిబుల్. అది అక్కడ పోకపోతే ఇన్వెస్టిగేషన్ టోటల్ ఇట్ గెట్స్ ద బ్యాడ్ నేమ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.